కడప ఎవరు లేరు అలా మాత్రం ఏదైనా ఉన్నా ఐదు డ్రెస్ ఏమనుకున్నా తమ్ముడు అండి ఎందుకంటే వాళ్ళ చిన్న రమలపల్లి ద్వారకానాథ్ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి గారు ద్వారకానాథ్ రెడ్డి సార్ ఇప్పుడు లోపలికి వెళ్ళి వచ్చారు కదా
ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ముఖ్యంగా ఆయనకి ఏదైతే డైరెక్షన్ కోర్టు డైరెక్షన్ ద్వారా ఇచ్చిన ఫెసిలిటీస్ అన్ని కొనసాగుతున్నాయా లేదా ఏమి అందించడం లేదు, ఎలా ఉన్నారు? వాస్తవం చెప్పాలంటే ప్రస్తుతం కోర్టులో ఆర్డర్ ఇచ్చినా కానీ ప్రతిదీ కూడా ఏలు పెట్టి చూసే పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ మమ్మల్ని ఏ రకంగా కానీ మిథున్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా, ఏదో ఒక దేశద్రోహం లేకపోతే ఆయన ఏదో టెర్రరిస్టు మోవైస్లో ఆ మాదిరితో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది వాస్తవంగా చంద్రబాబు నాయుడుకి కానీ వాళ్ళ కుమారుడికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ మంచిది కాదని కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏమంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలా, వాళ్ళు ఏడుస్తా ఉంటే మేము చూస్తా ఉండాలా అనే ఒక ఆనందంతో ఆయన ఊగిలాడుతూ ఉన్నాడు. ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము ఇద్దరు మాట్లాడాలంటే మా పక్కన నలుగురు నిలుచుకుంటే కనీసం మేము మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి. ఈరోజు ఆయన ఏమి తప్పు చేశాడని అడిగేదానికి కూడా మేము ఏదైనా పర్సనల్ గా ఒక మాట మాట్లాడాలంటే కూడా నలుగురు పోలీసులు పక్కన నిలుచుకొని మేము మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా ఈరోజు జైల్లో జరుగుతా ఉందంటే నిజంగా ఏ తప్పు చేయని మనిషిని కూడా ఇంత ఇబ్బంది పెడతారా, ఇంత ఇబ్బంది పెట్టిస్తారా అనేది ఈ రోజు మిథున్ రెడ్డి విషయంలో మేము చూస్తా ఉన్నాం. కుటుంబ సభ్యులుగా ఎంత బాధపడతాం అనేది మాకే తెలుసు. ఇలాంటి శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని అనుకునే వాళ్ళం మేము. ఏ రోజు మా వల్ల ఏ మనిషి కానీ ఇబ్బంది పడిన వాళ్ళు లేరు. కష్టంతో పైకి వచ్చినాం. ఈ రోజు దీంట్లో ఉన్నామంటే మేమందరం కూడా కష్టపడుకొని పైకి వచ్చినాం. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమారుడు కానీ ఎవరున్నా కానీ వాళ్ళ మాతో మోసాలు పాపాలు ఇవన్నీ చేసింటే మేము కూడా వాళ్ళకన్నా గొప్పగా ఉండేవాళ్ళం. కష్టపడి పైకి వచ్చిన దానికి, కష్టంతో ఉన్న నిక్కచ్చిగా ఉన్న దానికి ఈ రోజు భగవంతుడు ఏదైతే మా మీద ఖర్చు సాధిస్తున్నారో వాళ్ళందరినీ కూడా భగవంతుడు చూస్తాడనేది కూడా గ్యారెంటీ. ఏదేమైనా ఇలాంటి కేసులు పెట్టి ప్రజల్ని దొంగదావ పట్టించడం మంచి పద్ధతి కాదని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా ఫలానా మనిషి పని చేసినాడా చేసింటాడా, ఏ కేసైనా ఉందా, ఏ సెక్షన్ అయినా ఉందా అంటే ఎవరైనా కానీ మేధావులు ఉన్నారు, వాళ్ళ ఛార్జ్ షీట్ ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది, అన్ని ఉన్నాయి, చదవండి. ఒక్క దాంట్లో ఆయన పేరుంటే మీరు అరెస్ట్ చేయండి. ఇంత అన్యాయంగా ఇంత నిర్దాక్షిణ్యంగా ఒక మనిషిని తీసుకొచ్చి లోపల పెట్టి హింసించడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది చంద్రబాబు నాయుడుకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ వాళ్ళ కుమారుడికి కానీ మేమేం సాదాసీదా మనుషులు ఏం కాదు. మేము కూడా మీకన్నా ఎక్కువ కష్టపడి అన్నిట్లోన మీకన్నా ముందు నుంచి కూడా మేము కాంట్రాక్టర్లుగా అన్ని చేసి పైకి వచ్చిన వాళ్ళం. మీ మారితో దొంగదా వల్ల మేము పైకి వచ్చిన వాళ్ళం కాదు. ఏమి చేయగలుగుతారు? ఇంతకంటే మమ్మల్ని ఏమి ఏడిపిస్తారు? ఒక మనిషికి స్వేచ్ఛ కూడా లేదా? నువ్వు మటుకు లోపల ఉన్నప్పుడు మీ మీడియా అంతా ఏం చెప్పింది? దోమలు ఎత్తుకొని వచ్చి కూడా ఆయన మీద వదిలినారు, అది ఇది కావాల్సిన కథలు చెప్పి కన్ను బాగాలేదని ఆపరేషన్ చేసుకోవాలని వెళ్ళిపోయినావు. మళ్ళా పోయి నువ్వు ప్రీ బెయిల్ చేసుకున్నావు. ఈ రోజు ఏ కేసు లేదు, ఏం లేదు. ఇప్పుడైనా మేధావులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, అందరూ కూడా ఛార్జ్ షీట్ చూడొచ్చు, ఎఫ్ఐఆర్ చూడొచ్చు, ఏ పేరు ఉంది ఆయనకు, ఏ సెక్షన్ మీద ఆయన అరెస్ట్ చేశారనే కూడా మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు. ప్రతి మేధావులు కానీ లాయర్లు కానీ ఎవరైనా కానీ ఈ ఛార్జ్ షీట్లో ఏముంది, ఈ ఎఫ్ఐఆర్లో ఏముంది, ఎందుకు ఈయన చేయాల్సి వచ్చిందని కూడా తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చదువుతారు, వాళ్ళకి తెలుస్తుందని కూడా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తా ఉన్నారు. కానీ ఇదైతే ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కానీ వాళ్ళ కుమారుడికి కానీ ఎవరికైనా కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఒక్క సామాన్య వ్యక్తి కాదు, కష్టపడికొచ్చిన వ్యక్తి, మీకన్నా బాగా అందరితో ప్రజలతో మంచి పలుకుబడితో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిగా ఆయన ఉన్నాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే మాట్లాడేదానికి కూడా లేదండి. మేము మాట్లాడాలంటే నలుగురు పక్కన వచ్చి నిలుచుకుంటే ఏం మాట్లాడతామండి? సాధారణ ఖైదీ కింద చూస్తున్నారా? ప్రస్తుతం లోపల ఫెసిలిటీస్ ఎలా ఉంది? సాధారణ ఖైదీ కన్నా వాళ్ళు ఇంట్లో వాళ్ళు పోతే ఇద్దరు మాట్లాడుకునేదానికి అవకాశం ఉంటుంది. మేము పోతే మా వెనకలు నలుగురు మనసులు పెట్టేసి ఈ పక్క ఒకరు, ఈ పక్క ఒకరు, ఈ పక్క ఒకరు, టైం అయిందండి. ఏం మాట్లాడతామండి? ఏం మాట్లాడతారు? ఎందుకు ఇంత ఖర్చు సాధిస్తున్నారు చంద్రబాబు నాయుడు? నాకు అర్థం కావడం లేదు. సెక్షన్లు పెట్టారు, కేసులు పెట్టారు, కేసులు చూసుకుంటారు. ప్రభుత్వం ఏ రకంగా చేయాలి ఆ రకంగా చేయాలి. కానీ ప్రతిదీ మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే కూడా ఈ ఆర్డర్ మాకు రాలేదు, ఆడ ఇంప్లిమెంట్ కాలేదు, మాకు చేరలేదు, పట్టలేదని వీళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. ఈ మాదిరితో చేయడం చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమారుని తగదు. ఈ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూసుకుంటాడు. మేము ఏదైనా కానీ ఖచ్చితంగా నిలుచుకుంటాం. ఇదే పరిస్థితి నీకు కూడా వస్తుంది, భగవంతుడు చూస్తాడు. ఖచ్చితంగా దీనికి వడ్డీగా 10 రెట్లు కూడా చేసే పరిస్థితి ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి
మదనపల్లి 4 పేపర్లు కాల్చి ఇమీడియట్ గా డీజీకి ఫోన్ చేసి హెలికాప్టర్ లో మదనపల్లికి పంపించినారు. ఏదో ఒక కేసు పెట్టాలి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ చేయాలి. ఏమన్నా దొరికిందా అండి? ఏమన్నా దొరికిందా? మీకు ఒక్క ఆధారం దొరికిందా? లేదు, ఏమీ లేదు. సంవత్సరం నుంచి దాని మీద తిప్పి హెలికాప్టర్ పెట్టినారు, అన్ని చేసినారు, ఏమీ దొరకలేదు. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒక కేసు పెట్టాలి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లోపల పెట్టాలి, వాళ్ళ కొడుకుని పెట్టాలి, వాళ్ళ కుటుంబాన్ని ఏడిపించాలి. ఆ ఒక్క పద్ధతి తప్ప ఇంకోట్లేదు. ఏమైపోయిందని నువ్వు హెలికాప్టర్ పోయినా, మీ డీజీ పోయినాడు, ఏమైందో మదనపల్లి కేసు? ఎందుకు చేయలేకపోయినారు? ఎందుకు బయట తీయలేకపోయినారు? ఇది కూడా అలాంటిది ఏదో ఒకటి పెట్టాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం తప్ప ఇంకోటి లేనే లేదు. సమయం ముగుస్తుంది, బెయిల్ వస్తుందని ఆశిస్తున్నారా? మరి సిట్లోనేమో కీలకమైన ఆధారం ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు? నేను ఇప్పుడు చెప్తున్నాను కదండి, ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా చదువుకున్నారు. ఛార్జ్ షీట్ డౌన్ రోజు కూడా ఆ కేసులో 11 కోట్లు 12 బాక్సులు సీజ్ చేశారు. A40 వరుణ్ అరెస్ట్ చేశారు. నేను 2 చెప్పానండి. ఎఫ్ఐఆర్ ఉంది, ఛార్జ్ షీట్ ఉంది. మీరు ఏ మెయిల్లో పెట్టి డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరికి వస్తుంది. ప్రతి ఒక్కరూ లాయర్లు చదువుతారు, దాని మీద అవగాహన ప్రతి ఒక్కరూ చదువుతారు. ఏ సెక్షన్ మీద అతను అరెస్ట్ చేసినారు, ఏ ఉంది దాంట్లో అరెస్ట్ చేసినారు, ఏం తప్పు చేసినా అరెస్ట్ చేసినారు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా. మీకు చెప్పడమే కాదు కదా, ప్రతి ఒక్క లాయర్లు దాని గురించి తెలిసిన వాళ్ళు అందరూ చూస్తారు కదా, వాళ్ళకి తెలుస్తుంది కదా. మనమంటే ఏదో చెప్పేది కాదు. నిన్న గుండెకి సంబంధించిన పరీక్షలు కూడా చేశారు కదండి. ఇప్పుడు ప్రస్తుతం నేను అది అడగలేదండి, అడిగే అవకాశం కూడా నీకు హెల్త్ బాగాలేదంటే బాగుండదు కదండి. మేము మాట్లాడేది కూడా మంచి పద్ధతి కాదు. ఆడ 100 మందిలో నేను నీకు హెల్త్ బాగుందా, బాగాలేదా, బాగా చూస్తారా, బాగా చూస్తానే తెలుస్తా ఉంది. బాధ అనిపిస్తుంది. బాధ అని మాట్లాడలేం కదా, బాధ అని చెప్పుకోలేం కదా, చెప్తే వచ్చేదేం కాదు కదా. మేము చెప్పినంత మాత్రం చంద్రబాబు నాయుడు గరీబేది లేదు, వాళ్ళ కొడుకు గరీబేది ఏం లేదు కదా. తప్పులు చేసిన వాళ్ళు బయట ఉన్నారు, తప్పులు చేయకుండా నీట్ గా ఉన్న వాళ్ళు సిబ్బంది చేయించారు సార్. నేను టెస్ట్ లో లేదంటే మిథున్ రెడ్డి గారు కోరిక మేరకు నేను ఏమన్నా గుండెకి సంబంధించి జైల్లో చేయించారు. అదైతే మేము అడగలేదు, మాకు చెప్పలేదు. మేము చూసినప్పుడు ఎలా ఉన్నారు సార్? ఆరోగ్యంగా ఉన్నారా? లేదు కూర్చొని మాట్లాడామండి. అవన్నీ అడిగితే బాగుండదు కదా. మాట్లాడదు సార్, మాట్లాడదు. మీరు మాట్లాడండి. ఈరోజు ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని అన్యాయంగా జైల్లో పెట్టినటువంటి విషయం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య కార్యకర్తల నుంచి ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పెట్టడం ఆనవాయితీగా ఈ సంవత్సరన్నర పరిపాలనలో మారింది. ప్రజా సంక్షేమం పక్కకు కుదిరేశారు. వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా నాయకుల మీద, వీళ్ళ మీద కేసులు పెట్టాలని, అనగదొక్కాలని, భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఈ సంవత్సరంన్నరగా పరిపాలన సాగుతూ ఉంది. ఎందుకంటే గత పరిపాలనకి ఈ పరిపాలనకి ఒక సంవత్సర కాలంలోనే ప్రజలు గమనించున్నారు. ఒక మిథున్ రెడ్డి గారిని అది ఇంకొక నాయకుడిని జైలులో పెట్టిన మాత్రాన మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనదొక్కలేరు. ఎందుకనంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులయ్యారు. ఈ కేసులు ఎందుకు పెడతా ఉన్నారు, ఏమీ ప్రమేయం ఉందని పెడతా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ పార్టీ పరంగా మిథున్ రెడ్డి గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే అన్యాయంగా ప్రమేయం లేనటువంటి వ్యక్తుల్ని ఇలా మీరు ఎవరన్నా మాట్లాడితే నాలుగు కోస్తానంటాం, జైల్లో పెడతానంటాం. ఈ పరిపాలనని ప్రతి ఒక్కరు కూడా ప్రజలు చేదరించుకుంటా ఉన్నారు. తక్షణమే ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున చైతన్యవంతులు అవుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వ పరిపాలన మీద ఎలా పక్కదారి పట్టిస్తూ ఉన్నారు, పరిపాలన పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద సుమారు 5-6 వేల కేసులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కట్టి ఉన్నారు. మిథున్ రెడ్డి గారు అరెస్టు ప్రజానీకం అంతా కూడా చూస్తూ ఉంది. ఇది అన్యాయం అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. అందరూ ముందే ఊహించేదే కదా, ఎవరు గట్టిగా మాట్లాడితే వారి మీద కేసులు పెట్టాలంటే ఈ ప్రభుత్వ ఉద్దేశం. ప్రజాస్వామ్యంలో వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అంటే ప్రజల పక్షాన ప్రశ్నించేది ప్రతిపక్షం. ప్రతిపక్షం గొంతు నొక్కడం ద్వారా పాలకపక్షం ఏకపక్షంగా పరిపాలించాలనేటువంటి ఒక కొత్త వరవడిని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఇది చాలా
భయానకమైనటువంటి పరిస్థితి. ప్రజలు పాలన చేసే వారి పట్ల నమ్మకంతో ఉంటారు. ఆ నమ్మకాన్ని నిలుపుకోనప్పుడు అడిగేటువంటిది ప్రతిపక్షమే. ఇవాళ ఒక కట్టుగా తల్లి లిక్కర్ కేసు, ఇది లిక్కర్ కేసు అంటే వారు ఏ విధంగా ఈ ప్రభుత్వంలో పనిచేసినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వారిని హింసించాలి, లేకపోతే వారిని అరెస్ట్ చేయడం ద్వారా సమాజానికి ఒక భయాన్ని చూపించాలి అనేటువంటి ఒక ప్రయత్నమే ఇవాళ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ చూసినట్లయితే ఆయనకి ఏమాత్రమూ సంబంధం లేని, ఎక్కడా కూడా ఆయన ప్రమేయం లేని, అంటే పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని మొదటి నుండి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండి కూడా ఆ రోజు ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్లు ఏదైతే అంటుకున్నాయని మొదలుపెట్టారో అక్కడి నుంచి రోజు ఈనాడులో ఒక వార్తా కథనం రాస్తారు, భూములు ఆక్రమించారనేటువంటి వార్తలు రాస్తారు. వారు ఎప్పటి నుంచో కూడా కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్నారు. ఉన్న ప్రతి అంశంలోనూ వారు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇన్నున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆయన మానసిక స్థైర్యాన్ని దిగజార్చాలనో లేకపోతే తగ్గించాలనో ఆయన మనోవేదనకి గురి చేయాలనో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే సాన్నిధ్యంగా ఉన్నారు కాబట్టి. ఈ అరెస్ట్ అయినటువంటి క్రమంలో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి కొన్ని వసతులు కల్పించాలి పార్లమెంట్ మెంబర్కి అనేటువంటిది కూడా తెచ్చుకున్న దానిపైన మళ్ళీ కంటెస్ట్కి వెళ్ళినటువంటి పరిస్థితి చూస్తే ఈ ప్రభుత్వానికి మిథున్ రెడ్డి గారి పైన ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి కక్ష అర్థమవుతా ఉంది. రోజు ఒక కథ పత్రికల్లో రాయటం, ఇన్వెస్టిగేషన్ షిఫ్ట్ చేస్తుందా పత్రికలు చేస్తున్నాయా ప్రజలు ఆలోచించాలి. అంటే ఏదో ఒక మచ్చ చూపించి లబ్ధి పొందాలనేటువంటి ఈ ప్రయత్నం. అంటే ప్రభుత్వం ప్రజలకిచ్చిన మాట పక్కన పెట్టేసింది. ప్రజల ఆగ్రహానికి గురవుతున్నామని తెలుసుకున్న తర్వాత ప్రజల దృష్టిని ఏ విధంగా మరల్చాలి, ఆ ప్రభుత్వం మీద ఆ ప్రజలు పడుతున్నటువంటి కోపానికి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ మాదిరిగా ఈ రకంగా ఈ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన ప్రజల మెప్పుతో గెలిచినటువంటి పార్టీ. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా ప్రజాపక్షాన నిలబడటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్ళదండి. ఒక్కసారి నేను అడుగుతున్నాను, వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా బయటికి వెళ్తుంటే ప్రజలాయన్ని కలవకూడదని రిస్ట్రిక్షన్ ఏంటి? ఇంతకాలం ఇది జరిగిందా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు బయటకు వస్తే ప్రజలు వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. ప్రజల కష్టాలను చెప్పుకోవడానికి కూడా వీలులేని ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అంటే చట్టం అమలు చేస్తున్నారు. ప్రజలకు కష్టం వచ్చింది ఎక్కడ చెప్పాలి? అధికార పక్షం పట్టించుకోవట్లేదు, ప్రతిపక్షం వినాలి. ప్రతిపక్షానికి చెప్పడానికి వీల్లేదనేటువంటి ఒక నియంతృత్వ లేకపోతే రాచరిక పోకడి, అధికారం ఉంటే మేము అణిచివేస్తామనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది నేను ఈ రాష్ట్ర ప్రజల్ని కోరుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఓటు వేసి, మనం ఓటు వేసి గెలిచినటువంటి ఈ పార్టీ ఈ ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూనీ చేస్తుందో ఒక్కసారి గ్రహించమని, దానికి ఉదాహరణే మిథున్ రెడ్డి గారి అరెస్ట్ అనేటువంటిది, సాక్ష్యం అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.